ఏ ఉద్యమ నినాదాలతోనైతే తెలంగాణ ఉద్యమాన్ని నడిపించినామో, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత ఆ ఉద్యమ నినాదాలకు వ్యతిరేకమైన ప్రభుత్వాలు వచ్చినాయి. వ్యతిరేకమైన ఆచరణను దాన్ని అమలు చేసి పూర్తిగా వ్యతిరేకమైన ఫలితాలు తీసుకొని వచ్చినాయి. దాని ఫలితంగానే తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి నాయకత్వం వచ్చిన టీఆర్ఎస్ పార్టీకి అధికారంలో ఉన్న 10 సంవత్సరాల కాలంలో ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించి ఈరోజు మనకు బీఆర్ఎస్ పార్టీ వద్దు, బీఆర్ఎస్ పార్టీ మనల్ని నిలువున ముంచింది, నిలువున దోపిడీ చేసింది, ఆ దోపిడీ పార్టీ మనకు వద్దని చెప్పి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొని వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఈ బీఆర్ఎస్ పార్టీ ఏ విధమైన ప్రణాళికలు తయారు చేసి అమలు చేసిందో కాంగ్రెస్ పార్టీ కూడా అదే రకమైన ప్రణాళికలు తయారు చేసి దాన్ని అమలు చేస్తున్నది. బీసీలకు చట్టసభలో ప్రాతినిధ్యం కల్పిస్తామని చెప్పిండ్రు, బీసీలకు చట్టసభలో ప్రాతినిధ్యం కల్పించలేదు. నిన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో, నామినేటెడ్ పోస్టుల్లో ఈ మూడిట్లో కూడా ఎక్కడ కూడా బీసీలకు ప్రాతినిధ్యం లేదు. అదే మరి బడ్జెట్ కూడా లేదు. ఎస్సీ ఎస్టీలకు బడ్జెట్ ప్రకటిస్తున్నారు, కానీ